ఆర్కే నాయుడు అంటే తెలియని తెలుగు సినిమా సీరియల్ ప్రేమికులు ఉండరేమో. ఎందుకంటే ఒకప్పుడు మొగల్ రేకులు సీరియల్తో ఎంతో ఫేమస్ అయిన ఆర్కే నాయుడు, అలాగే మున్నా భయ్య క్యారెక్టర్తో ఆర్కే సాగర్ గారు ఎంతో ఫేమస్ అనమాట. సో ఇంకో చాలామంది అతని ఒరిజినల్ పేరు కూడా తెలియకపోయినా ఆయన చూడంగానే ఆర్కే నాయుడు అనే విధంగా గుర్తుపడుతూ ఉంటారు. సో ఆ సీరియల్ టైంలోనే ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా వచ్చింది. దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ అయితే వేస్తారనమాట. అది సినిమాలో హీరోకి కొంచెం ఆపోజిట్గా నెగిటివ్ ప్రభావం చేసే క్యారెక్టర్ అవుతుంది. సో అది ఎందుకు చేశానా అని ఫీల్ అవుతున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అయితే ఆయన చెప్పారనమాట. సో ఎందుకంటే నేను మెయిన్ హీరోగా అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. సో సీరియల్లో అయితే మంచి పేరు వచ్చింది. తర్వాత చేసిన ఒక 3 సినిమాలు అంతగా పేరు రాలేదు. ఇప్పుడైతే 100 అనే సినిమాతో వస్తున్నాను, ప్రేక్షకులు ఆదరిస్తానని నమ్ముతానని చెప్పి కూడా ఆయన చెప్పారనమాట. సో మరి ఆ మిస్టర్ పర్ఫెక్ట్లో నేను చేసిన ఆ సైడ్ రోలే నా నా డౌన్ఫాల్కి కారణమేమో. ఎందుకంటే ఆ తర్వాత నుంచి కూడా అందరూ సైడ్ క్యారెక్టర్లు ఆఫర్ ఇస్తూ ఉన్నారు. సో రంగస్థలం సినిమాలో కూడా రామ్ చరణ్ గారికి అన్నయ్య క్యారెక్టర్ వేయమని చెప్పి నన్ను సుకుమార్ గారు అడిగారనమాట. సో నేను కొంచెం భయపడి మళ్ళీ సైడ్ క్యారెక్టర్ అంటే నాకు మళ్ళీ లైఫ్ తగ్గిపోతుందేమో అని చెప్పి నేను వద్దనుకున్నాను. తర్వాత ఆది గారు కూడా ఆ క్యారెక్టర్ విని ఆయన వద్దనుకున్నారంట. సో మరి ఇద్దరికి ఒకేసారి మళ్ళీ ఆ క్యారెక్టర్ చేయాలనిపించింది. సో మరి సుకుమార్ గారు ఇంకా ఆది గారిని చూస్ చేసుకున్నారు. సో ఒకవేళ చేస్తుంటే నాకు మంచి పేరు వచ్చేదేమో అని చెప్పి ఆయన ఇప్పుడైతే రిలీజ్ అవుతున్నారనమాట. సో మరి ఆయనైతే 100 అనే సినిమాతో ఈ జూలై 10వ తారీఖు అయితే ఆయన తెర ముందుకు వస్తున్నారు. మరి ఈ సినిమా ప్రీమియర్స్తో సహా అందరూ కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని చాలా మంచి కాన్సెప్ట్తో మెసేజ్తో తెరకెక్కించారని కూడా ఆయన చెప్తున్నారనమాట. సో ఇప్పుడున్న రూల్స్, పోలీస్కి చెప్పాల్సిన రూల్స్ అన్నీ కూడా ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ రూల్స్ తీసుకొస్తుందో సో దానికి సపోర్టివ్గా ఈ సినిమా ఉంటుందని కూడా అర్థమవుతుంది. సో దానికోసం మన మినిస్టర్స్ కూడా వచ్చి సినిమాని ప్రమోట్ చేయడం జరిగిందనమాట. సో మెసేజ్ ఉండే సినిమాలు ఉంటే ఖచ్చితంగా మేము ఇవ్వాల్సినంత ఇది ఇస్తామని చెప్పి ఫిల్మోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్పారనమాట. సో మరి ఆయన కూడా ఈ సినిమాని మొదటి రోజే 6 గంటల షో చూస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరి ఖచ్చితంగా ఈ 100 అనే సినిమాతో ఆర్కే సాగర్ గారు మంచి హిట్ కొట్టాలని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారనమాట. సో మరి మంచి రంగస్థలం లాంటి ఒక మంచి ఛాన్స్ మిస్ అయ్యాడు కాబట్టి ఇక నుంచైనా ఏదన్నా మంచి ఇంపార్టెంట్ బిగ్ మూవీస్లో క్యారెక్టర్లు వస్తే వదులుకోరని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అలాగే ఆయనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారి అమ్మగారైన అంజనాదేవి గారు కూడా ఆర్కే నాయుడు ఆ సీరియల్ మొగల్ రేకులు అంటే ఎంతో ఇష్టమని ఒక దశలో చెప్పారు. ఇప్పుడు ఆర్కే సాగర్ జనసేన పార్టీలోనే చేరి ఆ పార్టీలోనే ఆయన ఇదంతా కూడా కొనసాగిస్తూ ఉన్నారనమాట. అటు జనసేన ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఈ 100 సినిమాకైతే ఉంది. సో సోషల్ మీడియాలో కూడా వాళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు ఈ సినిమాని. సో మరి థియేటర్లోకి వచ్చిన తర్వాత ఆయనకి ఈ సినిమా ఎంత పేరు తెస్తుంది. ఎందుకంటే పోలీస్ క్యారెక్టర్ ఒకప్పుడు ఆయనకి ఎంతో పేరు తెచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆయన పోలీస్ క్యారెక్టర్ వేస్తున్నారు. సో ఇది వర్కౌట్ అవుద్ది అని చెప్పి ఆయన నమ్ముతున్నారు అనమాట. సో చూద్దాం ఆ సినిమాని ఆడియన్స్ ఎలా తీసుకుంటారు.